నమస్తే, నేను మధు. దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అది హిందీలో చిత్రీకరించినప్పటికీ కూడా ఎంతో కలెక్షన్స్ ని రాబడుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని బీట్ చేస్తూ బార్డర్ 2 కూడా దూసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. దురంధర్ ని సైతం బీట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దురంధర్ కి ఈ బార్డర్ 2 కి మధ్య తేడా ఏంటి, అసలు ఇంత హిట్ అవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, దురంధర్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఎలా అంటే ఒక పాన్ ఇండియా మూవీకి సీక్వెల్ గా వెళ్ళిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు దురంధర్ ని బీట్ చేసేలా బార్డర్ 2 కూడా వచ్చిందని అంటున్నారు. మొదటి రోజు కలెక్షన్ చాలా ఎక్కువగా రాబట్టిందని కూడా చెబుతున్నారు. అసలు ఏంటి మేడం ఈ స్టోరీ ఏంటి? అంటే 1971లో ఇండో పాక్ యుద్ధానికి సంబంధించిన కథ అనమాట అది. అంటే అది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. అది అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ వీళ్ళ ముగ్గురు నటిస్తారనమాట. అంటే మీరు చూసారా ఇప్పుడు మార్పు సినిమా ఇండస్ట్రీలో? అంటే మనకి మన భారతీయత మీద మనలో ఒక ఉద్వేగం వస్తుంది. మనకి సంబంధించింది గతంలో జరిగిన సంఘటనలు ఏవైనా కూడా సినిమాలుగా వస్తుంటే మనలో మాతృదేశం మీద భక్తి ఎక్కువ అవుతుందని అర్థమవుతుంది. లేకపోతే 28 ఏళ్ల తర్వాత, అంటే యుద్ధం ముగిశాక ఆ సరిహద్దు బోర్డర్లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా బార్డర్ 2 తీశారు. ఈ సినిమా దురంధర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 28 పాయింట్ ఎంతో ఉంటే ఇది 30 కోట్లు రాబట్టింది ఒక్క రోజులో. అంటే మనుషులు ఎంత మారారు, మన ఆలోచన సరళి మారింది, మనలో నెగిటివిటీ పోయి మన దేశం, మన కష్టాలు, లేకపోతే మన దేశంలో జరిగిన సంఘటనలు అనే దాని మీద ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, దాన్ని ఆదరిస్తున్నారు, అది వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అంటే చరిత్రని మనం ఓన్ చేసుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అసలు మీకు తెలుసు, దురంధర్ అనే సినిమా 1300 కోట్లు రాబట్టి హిందీ చిత్ర పరిశ్రమలో 2వ స్థానంలో నిలిచింది. అంటే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన దాంట్లో భారతదేశంలో వచ్చిన భారతీయ సినిమాల్లో 4వ స్థానంలో నిలిచింది అది. ఆ తర్వాత ఈ సినిమా అప్పట్లో అది ఓన్లీ ఆర్మీకి సంబంధించి తీస్తే 1971కి సంబంధించిన సినిమా 28 ఏళ్ల క్రితం. ఈసారి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏ రకంగా పోరాడారు అనేదాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా ప్రత్యేకత అది. అంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సన్నీ డియోల్ వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా, అయినా కూడా ప్రజలు చూశారు. అది 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తే ప్రజలు ఆదరించారంటే ఆశ్చర్యంగా ఉంది కదా మనకి. అంటే మీరు ఇప్పుడు తేజ సజ్జా సినిమాలు మీరు చూసారు. అంటే అతనిది ఒక రకం, ఏంటి నువ్వు హిందుత్వ వైపే వెళ్తున్నావా, నీకు దేవుళ్ళ మీద తీసుకో అంటే, మనం ఎంత కాదనుకున్నా మన పౌరాణికాలు, మన చరిత్ర, తర్వాత ఆర్మీకి సంబంధించింది ఏదైనా, లేకపోతే మనకి జరిగిన గతంలో జరిగిన యుద్ధాలు, లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ అనేది మొన్న కదా వాళ్ళని తరిమేసి అప్పుడే ఎన్ని సంవత్సరాలు అయిందో మొన్నటికి. అసలు ఇవన్నీ వింటూ ఉంటే మనకి రక్తం మరిగిపోతుంది అనమాట. సింధూర్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో కూడా ఎన్నో అసలు సింధూర్ అసలు అంటే మనలో ఆ భక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఇప్పుడు దేవుడిని నమ్ముతారా నమ్మరా పక్కకు పెడితే మనకు దేశం ముఖ్యం కదా, దేశం ముందు తర్వాత మనం అనుకోవాలనేది ఈ సినిమాలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. నిజంగా అసలు ఇలాంటి సినిమాలు చూడాలండి, పిల్లలకి చూపించాలి ముఖ్యంగా. అంటే మనం అనుకోవచ్చు కొంచెం హింస ఎక్కువగా ఉంది అని, కానీ హింస మీరు కనుక గమనిస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మొత్తం రిలిజియన్స్ అన్నీ తెలుసుకోండి, చదవండి ప్రతి మతాన్ని గురించి. ఇంతవరకు హిందూ మతం మీకు ఎక్కడా కూడా హింసని ప్రోత్సహించలేదు. ఎప్పుడు భారతదేశం ఇంతవరకు మీరు చూసుకోండి, మనకి ఈ దండయాత్రలన్నీ ముగిశాక, మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చాక కూడా ఎప్పుడు మనం ఎవరితోటి యుద్ధానికి కాలు దువ్వలేదు. అంటే మనం ఎప్పుడు కూడా దాన్ని కోరుకోము, మనం శాంతియుతంగా వెళ్ళటాన్ని ఇష్టపడతాం. మనం ప్రతివాడిని మనం యాక్చువల్గా అందరూ మన వాళ్ళు, అందరూ బాగోవాలి, సర్వేజన సుఖినో భవంతు అనేది అదే శాంతి కోరుకుంటాం మనం. కానీ అందుకు భిన్నంగా మిగతా మతాలు ఉంటాయి. అంటే మతంలో చెప్పింది వేరు, వీళ్ళు అనుసరించేది వేరు. నేను మతం కూడా తప్పుపట్టను, లేదు వాళ్ళ గ్రంథాలు తప్పుపట్టను. నేను గ్రంథాల్లో చెప్పిన దాన్ని తర్వాతి కాలంలో వక్రీకరించి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
అందుకని ఇవాళ బోర్డర్ 2 అనే సినిమా హిట్ అయిందంటే మనలో ఆలోచనలో మార్పు వచ్చింది. మనం దీన్ని చాలా ఆనందంగా ఆహ్వానించాలండి. సో ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. హిందీలో అసలు ఈ మధ్యన హిట్సే లేవు. అంటే ఒక కొంతమంది తీసే సినిమాలే హిట్ అవుతాయి అనే భావం నుంచి పక్కకు వచ్చి ఎవరి సినిమా తీసినా మన భారతీయత లేదు, మన చరిత్ర, మన పురాణాలు అంటే తప్పక సక్సెస్ అవుతుంది అనే దానికి ఇవాళ బోర్డర్ 2 ఒక నిదర్శనం. ఈ దురంధర్ మూవీ మాత్రం కేవలం హిందీలోనే తీశారు మేడం. మరి ఈ బార్డర్ అన్న కూడా తెలుగులో రిలీజ్ చేస్తారా లేకపోతే హిందీకే పరిమితం అవుతుంది? హిందీలో తీసిన మీకు తెలుసో లేదో, మనం తెలుగు వాళ్ళ హిందీ సినిమాలన్నీ ఆదరిస్తాం. అవును, మనకు అర్థమైనా కాకపోయినా వీళ్ళు ఎంజాయ్ అంతే. మనకి భాషతో నిమిత్తం లేదు. అందుకని అసలు పాన్ ఇండియా సినిమాలే వద్దండి. చక్కగా ఒక భాషలో తీయండి, కావాలంటే రీమేక్ చేసుకోండి, అవసరమైతేనే డబ్ చేయండి, లేకపోతే అవసరమే ఉంది కదా. నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఒక తమిళ్ మూవీనో ఒక కన్నడ మూవీనో అంటే డబ్ చేసుకోండి. లేకపోతే ఎందుకండి, ఎవరి సినిమా వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, అంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. మన నటులు ఇప్పుడు హిందీ వాళ్ళే వేరే వాళ్ళని పెట్టుకోలేదుగా. దురంధర్ తీసుకున్నా, మీరు ఇప్పుడు బోర్డర్ తీసుకున్నా అదే నటులు అదే డైరెక్టర్ వాళ్ళే కదా. ఇంత సూపర్గా హిట్ అవుతుందిగా. ఇది కూడా మనకు ఒక ఎగ్జాంపులేగా. సో ఏదేమైనా సరే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మన వాళ్ళు కూడా ఓన్లీ మన తెలుగు వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందేమో. చాలా ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పేది అదే. సో ఏదేమైనా సరే ఇప్పుడు బార్డర్ 2 మాత్రం ప్రజల నుంచి మంచి స్పందన అయితే అందుకుంటుంది. మరి వెయిట్ చేసి చూద్దాం దీన్ని, ఈ స్పందనను బట్టి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా లేదు అంటే హిందీలోనే కంటిన్యూ చేస్తారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.